అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న డిజైనర్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో దీనికోసం అయితే మనం బాడీ మెజర్మెంట్తో కట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఏమడుగుతారు, కొలత బ్లౌజ్తో చూపించండి అక్క అని అడుగుతారు. అందుకోసమే నేను ఇక్కడ కొలత బ్లౌజ్తో అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్ ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ పెడుతున్నాను, ఎందుకంటే చాలా మంది సైడ్ ఓపెన్ బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేయరు కదా, అందుకోసం. ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ పెట్టాలి అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ అనేది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, క్లాత్ అనేది. ఇప్పుడు మనకి బొద్దు పార్ట్ ఉంటుంది చూడండి, ఈ బొద్దు పార్ట్ ఎప్పుడు కూడా మన సైడ్ ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి మాత్రమే. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఒక లైన్ మార్క్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువ ఉంది కదా, అందుకోసం ఒక లైన్. దాని తర్వాత పైన పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనకి వెనకాల భాగంలో ఖర్చు కోసం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకి బొద్దు పాటు ఉంది కదా, ఈ బొద్దు పాటు కూడా మనకు అవసరం లేదు, అందుకోసం ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఎప్పుడు కూడా మనం బొద్దు పాట అనేది యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత దీని పైన పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే బ్లౌజ్ యొక్క పొడుగు. మీరు కొలతలతో తీసుకుంటే మాత్రం ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కిందికి ఎంత పొడుగు కావాలి అంటే అంత పొడుగు తీసేసుకోండి. అదేవిధంగా బ్లౌజ్తో అయితే బ్లౌజ్ యొక్క భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు నార్మల్ బ్లౌజ్కి మనం ఏ విధంగా అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా తీసుకొని ఇక్కడ పైన లైన్ ఉంది కదా, అక్కడ నుండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి. ఆ తర్వాత పైన ½ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్. ఎందుకోసం అంటే ఇక్కడ షోల్డర్ పైన జాయింట్ వేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం, పొడుగు అయిపోయింది. నెక్స్ట్ మనకి నడుము కొలత. నడుము కొలత కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో మనము టేప్తోనే రౌండ్గా యూజ్ చేసుకోండి, అది కొలత బ్లౌజ్ కొలతలతోని. లేదు కొలత బ్లౌజ్తో అనుకోండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం, రైట్. ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలకి ఫోల్డ్ చేసేసుకొని తీసేసుకుంటే ఇది వచ్చేసి నడుము కొలత. చూడండి నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అంటే ఇక్కడ నుండి మార్క్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది నడుము కొలత కదా, దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఏంటంటే మీరు చెప్పేది డిజైనర్ బ్లౌజ్ చెప్తున్నారా, నార్మల్ బ్లౌజ్ చెప్తున్నారా అంటే ఖచ్చితంగా మీకు డిజైనర్ బ్లౌజ్ కావాలి అంటే మనకు కావాల్సింది ఏంటి, నార్మల్ బ్లౌజ్. ఒక్క నార్మల్ బ్లౌజ్ వస్తే మీకు ఎలాంటి డిజైన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, అందుకోసం ఈ విధంగా చెప్పేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఏంటి, నడుము కొలత తీసుకున్నాం. నెక్స్ట్ వెనకాల భాగంలో గల్ల కొలత తీసుకోవడం కష్టమవుతుంది కదా, పైనుండి గల్ల కొలత తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఈ కింద ఎంత పార్ట్ ఉందో ఆ పార్ట్ ఒకటి మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఈ పైన లైన్ దగ్గర నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి. దీనికంటే పైన పావించి డిఫరెన్స్ తోటి ఇంకొక లైన్ తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే మనకి ఖర్చు కోసం మనం పెట్టుకుంటాం కదా, ఆ విధంగా అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత నడుము కొలత తీసుకున్న తర్వాత చెస్ట్ కొలత కావాలి. మరి చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్ చెస్ట్ పైన తీసుకోవాలి. చెస్ట్ మీద అవసరం లేదు, ఈడ అవసరం లేదు, చెస్ట్ యొక్క పైన భాగంలో తీసేసుకోవాలి. సో ఇది నేను కొత్త బ్లౌజ్ కనుక తీసేసుకుంటే చేతులు జాయిన్ చేసే కింది భాగం ఉంది కదా, అక్కడ నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. మరి ఇది ఏ ప్లేస్లో తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు. సో నేను టేప్తో చూపిస్తున్నాను చూడండి. చేతి యొక్క కింది భాగంలో ఇలా పట్టేసుకొని ఫస్ట్ హుక్స్ దగ్గరికి ఇది తీసుకునేటప్పుడు కొంచెం లాగి పట్టి తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 8.2 ఇంచులు ఉంది. ఇది ఎక్కడ తీసుకోవాలి అని చెప్పినాను, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి, 8.2 ఇంచులు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ చెస్ట్ కొలత ఈ నడుము కొలతని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1.5 ఇంచ్ తీసుకోండి. ఓకే, ఇక్కడ వరకు మనందరికీ తెలుసు. మరి ఇక్కడ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి మనం నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి, అవునా? సో మీకు అదే కదా డౌట్. ఇక్కడ చూడండి, ఏ బ్లౌజ్కైనా మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ 7.5 నుండి 10 మధ్యలో ఉంటే, అప్పర్ చెస్ట్ కొలత 7.5 నుండి 10 మధ్యలో ఉంటే మనం ఇక్కడ 5.5, 5, 6 అట్లా తీసుకుంటాం, అవునా? మరి ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే ఎప్పుడు కూడా బోట్ నెక్ బ్లౌజ్ కానీ, కాలర్ నెక్ బ్లౌజ్ కానీ, హాఫ్ కాలర్ నెక్ కానీ ఏదైనా కూడా మనకి ఫుల్ షోల్డర్ అనేది కావాలి. ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ టేప్తోని మనం ఇలా కొలుచేసుకోవాలి. ఇక్కడ కొలుచుకొని మనకి ఎంత ఉంటే అక్కడ వరకు తీసేసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి ఫుల్ షోల్డర్ 15 ఇంచులు. 15 ఇంచుల సగం ఎంత, 7.5. ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది నోట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాం. ఇది వచ్చేసి ఫుల్ షోల్డర్. నెక్స్ట్ ఈ 7.5 అనేది కింది వరకు మార్కింగ్ తీసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ చంక మార్కింగ్ చేసుకుంటాం కదా, దీనికోసం ఇలా తీసేసుకోండి.
ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక డౌన్ ఎంత తీసుకోవాలి? నార్మల్ బ్లౌజ్కి అయితే మనం 6 తీసుకోవాలని చాలా మంది అంటారు. అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో అని మీకు తెలుసు, రైట్? కానీ మరి ఇది బోట్ నెక్ బ్లౌజ్లో దీనికి ఎంత తీసుకోవాలి అంటే బోట్ నెక్ బ్లౌజ్కి నార్మల్గా 6 నుండి 7.5 మధ్యలో ఉంటుంది. ఎవరికైనా, నాకు కానీ, నాకంటే తక్కువ సైజ్ వాళ్ళకి కానీ, నాకంటే ఎక్కువ సైజ్ వాళ్ళకి కానీ 6 నుండి 7.5 మధ్యలో ఉంటుంది. ఇక్కడ నేను 7 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ 7 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకోండి. నార్మల్గా మనం నార్మల్ బ్లౌజ్కి చంక మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మూల దగ్గర 1 పావు తీసుకుంటాం, అవునా? కానీ ఇదేంటి, మనం బోట్ నెక్ బ్లౌజ్ అంటే బోట్ నెక్ షేప్లోనే వస్తాయి కదా, బోట్ నెక్ కానీ కాలర్ బ్లౌజ్ కానీ ఇక్కడ నుండి ఇటు సైడ్ నెక్ సైడ్ ఒక 1/2 ఇంచు జరిపేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా తీసేసుకొని క్రాస్గా లైన్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చంక కొలత. ఇదేంటి మీరు రివర్స్లో చెప్తున్నారు అంటే బోట్ నెక్ బ్లౌజ్ కానీ కాలర్ నెక్ బ్లౌజ్ కానీ ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి మార్కింగ్ చేసుకున్నాం, ఇది కరెక్టా రాంగ్ కూడా చెక్ చేసుకోవాలి కదా. చూడండి, పైన దగ్గర నుండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసేస్తాం. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి? 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 8 ఇంచులు అనేది కరెక్టా కాదా అనేది కొలత బ్లౌజ్తో చెక్ చేసుకుందాం. చూడండి, కొలత బ్లౌజ్ తీసేసుకొని ఎప్పుడు కూడా చంక చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ఇలా చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది అంటే పావు తక్కువ 8 ఇంచులు వచ్చింది. ఓకే, ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి, కొలత బ్లౌజ్ది పావు తక్కువ 8 ఇంచులు. మరి మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది అంటే 8 ఇంచులు వచ్చింది. మరి ఇది కరెక్టా అంటే రాంగ్. మరి ఎక్కడ రాంగ్ అంటే ఈ లైన్ తీసుకున్నాం కదా, ఈ లైన్ ఎంత తీసుకున్నాం? 7 ఇంచులు. ఇప్పుడు ఏదైతే 7 ఇంచులకు లైన్ తీసుకున్నామో దీన్ని కొంచెం పైకి జరుపుకున్నాం. ఈ విధంగా కొంచెం పైకి జరిపేసుకోండి, ఎందుకంటే కొంచెం మిస్టేక్ ఉంది కదా. ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ ఒక రౌండ్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ ప్లేస్ వరకు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇది పావు తక్కువ 8 ఇంచులు వచ్చింది, రైట్? సో ఎప్పుడు కూడా మనం మార్కింగ్ చేసుకునే చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ చంక కొలత చెస్ట్ కొలతకి మ్యాచ్ కావాలి. ఎందుకు? ఇక్కడ చూడండి, ఈ చంక అనేది ఇక్కడ ఉంటుంది, రైట్? చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. రెండు కూడా మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి అనుకోండి, మనకి చేతి యొక్క కింది భాగంలో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ ఒక్క ప్లేస్లో మనకి బ్లౌజ్ కుదిరితే పైన ఫ్రంట్ పార్ట్లో గుంజినట్టు కానీ సాగినట్టు కానీ కావు. అదే డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి, భుజాలు కూడా జారకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. మరి దీనికి వెనకాల డాట్స్ స్టిచ్ చేయాలా వద్దా అంటే దీన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. దీని యొక్క పొడి ఎంత ఉండాలి అంటే 3-3.5 ఇంచులు అయితే తీసేసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. క్లియర్? సో ఇప్పటివరకు మనం ఏం మార్కింగ్ చేసుకున్నాం? జస్ట్ నార్మల్ బోట్ నెక్కి బ్లౌజ్కి ఏ విధంగా అయితే మార్క్ చేసుకోవాలో అదే విధంగా మార్క్ చేసుకున్నాం, రైట్? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకున్నాం. క్లియరా? సో ఇప్పుడు ఇది మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా. దీనికి ఇప్పుడు మనం ఏమైనా నెక్ మార్కింగ్ చేసినామా అంటే ఇప్పుడు మనం దీనికి ఎలాంటి నెక్ మార్కింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇటు సైడ్ మనం వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇటు ఇంకొక సైడ్ మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఉంది కదా క్లాత్, దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకి కరెక్ట్గా అయితే లేదు కదా, ఇక్కడ కరెక్ట్గా లేదు కాబట్టి కిందికి ఒక లైన్ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాం. ఈ విధంగా లైన్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత కింద 1/2 ఇంచు డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేస్తున్నాను. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింద పైపింగ్ వేసుకోవడానికి. సో ఒకవేళ మీరు నెట్టెడ్ వేసుకోండి మీ ఇష్టం. ఇక్కడైతే నేను పైపింగ్ వేసుకోవడానికి ఈ విధంగా తీసేసుకున్నాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి హ్యాండ్స్ ఒక పొడుగు కావాలి. ఇది వచ్చేసి మనకి షార్ట్ స్లీవ్స్, కాకపోతే ఈ మోడల్కి ఫుల్ స్లీవ్స్ బాగుంటాయని నా ఒపీనియన్. ఓకే, సో నేను ఇక్కడ ఫుల్ స్లీవ్స్ అయితే సేమ్ ఇదే విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? హ్యాండ్స్ యొక్క పొడుగు, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు హ్యాండ్ యొక్క పొడుగు కావాలి. నేను తీసుకునేది ఏంటి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా, దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ యొక్క రౌండ్ అంటాం. ఇది కూడా సేమ్ 10 ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ 10 ఇంచుల పొడుగు అని చెప్పినాను కదా, చూడండి 10 ఇంచుల పొడుగు. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నా? 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడుగు. హ్యాండ్ లూజ్, హ్యాండ్ ఫిట్టింగ్ ఎంత? 10 ఇంచులు. 10 ఇంచులలో సగం 5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఏం హ్యాండ్స్ మనం ఏమంటాం? వీటిని ఎల్బో హ్యాండ్స్, మోచేతి వరకు ఉన్న చేతులు అంటాం కదా. ఎప్పుడు కూడా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనం 3.5 ఇంచులు తీసుకోవాలి. చూడండి, ఈ పొడుగు లైన్ దగ్గర నుండి 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చంక కొలత ఎంత మార్కింగ్ చేసుకున్నాం మనం? పావు తక్కువ 8 ఇంచులు.
సేమ్ అదే పావు తక్కువ 8 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తున్నాం, చంక భాగంలో. ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చంక ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, అందుకోసం ఇక్కడ పావు తక్కువ 8 ఇంచులు తీసుకొని పావు తక్కువ 8 అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి. 0 అనేది హ్యాండ్ యొక్క డౌన్ తీసుకున్నాం కదా, ఇక్కడికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్. సైడ్కి ఏంటి, ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత చాలా మంది ఏమని కంప్లైంట్ చేస్తున్నారు అంటే హ్యాండ్స్ యొక్క కరువు కరెక్ట్గా రావడం లేదట్టి అని అంటున్నారు. సో హ్యాండ్స్ యొక్క కరువు కరెక్ట్గా రాని వాళ్ళు ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. ఇదిగోండి ఇక్కడ వరకు ఒక బాక్స్ మార్క్ చేసేసుకోండి. క్లియర్? ఈ విధంగా బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఎంత ఉంది, ఈ లెంత్ ఎంత ఉందో దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ వరకు వచ్చేసి నెక్స్ట్ ఈ మిడిల్లో ఈ లెంత్ ఎంత ఉందో మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. యాక్చువల్లీ ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఇది అర్థమైపోయి ఉంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ వచ్చిన వాళ్ళే మోడల్ బ్లౌజెస్ చూస్తారు కదా. సో ఖచ్చితంగా ఒకవేళ మీకు ఇది రాలేదనుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అక్కడ చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను నార్మల్గానే మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే లెంత్ అయిపోతుంది వీడియో అనేసి. సో ఇప్పుడు ఇది ఉందా, దీన్ని నార్మల్గా ఇలా డౌన్ చేసేసుకుంటూ ఈ పాయింట్ అయితే కలిపేసుకుంటాం. రైట్, ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నార్మల్ హ్యాండ్స్. క్లియర్గా మంచిగా కట్ చేసుకున్నా కూడా చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అంటున్నారు కదా. డిజైనర్ బ్లౌజెస్ అయినా నార్మల్ బ్లౌజెస్ అయినా ఏ బ్లౌజ్ అయినా మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే చంక భాగంలో అంటే ఈ ప్లేస్లో మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ ప్లేస్లో లోతు ఏ విధంగా తీయాలి అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఉందా, ఇది మధ్యలోకి తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలో 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఈ విధంగా లోతు తీసుకోవాలి. మరి ఏ సైజ్ వాళ్ళకి ఎంత లోతు తీసుకోవాలి అంటే నార్మల్గా నడుము కొలత అంటే ఇక్కడ తీసుకునే నడుము కొలత వచ్చేసి 30 కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచ్ లోతు తీయండి, 30 కంటే ఎక్కువ ఉంటే 30 ఇంచ్ లోతు అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకుంటే మీకు హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి. సో ఇప్పటి వరకు నేను మీకు ఎలాంటి మోడల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, కేవలం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం హ్యాండ్ చెప్పాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వెనకాల భాగం కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ వెనకాల భాగంని చూడండి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పేపర్ పైన కట్ చేసినాను. క్లియర్? ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లాత్ అనేది తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకున్నప్పుడు ఈ ప్లేస్లో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. క్లాత్ పైన మనకి ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడికి ఇలా జరిపేసుకోండి. చూడండి ఇక్కడ వరకు అడ్జస్ట్ అయితే అవుతుంది, నేను సేమ్ అదే విధంగా పెట్టేసాను. కానీ ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది నేను బయటికి పెట్టేసినాను పేపర్ అనేది. ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఆల్రెడీ హుక్స్ కాజా పట్టీ కోసం 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం కదా. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి హుక్స్ కాజా పట్టీలు రావు కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం. చూడండి సేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసినాను. క్లియర్? ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం ప్రిన్స్ కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అందులో మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క సైడ్ పార్ట్ కదా, దీనికంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి. అదేవిధంగా కిందకి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఓకే, మన బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచులు తీసేసుకోండి. లేదు ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి 4 ఇంచులు తీసుకోండి. లేదు మీకు ఇంకా డిఫరెంట్ ఉన్నాయి మేము నడుము కొలతలు, మీకు తీసుకోవడం కష్టమవుతుంది అని అనుకున్న వాళ్ళు మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను వాళ్ళకి ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి అని చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నడుము కొలత మనకి 30 కంటే తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ మార్కింగ్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలాంటి బ్లౌజ్కి మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ పాయింట్ అనేది తెలియాలి. మరి చెస్ట్ పాయింట్ అనేది ఏ విధంగా తెలుస్తుంది? కొత్త బ్లౌజ్తో తెలుస్తుంది అంటే కొత్త బ్లౌజ్తో తెలియదు. సో కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క మిడిల్ పాయింట్ వచ్చి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ వచ్చేసి మనకి 10.5 ఇంచులు ఉంది. 10.5 ఇంచులు అంటే పైన 1/2 ఇంచ్ కుట్టు కోసం పోతుంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టు కోసం పోతుంది కాబట్టి దాన్ని కలుపుకుంటే మనకి 11 ఇంచులు అయితే వచ్చేస్తాయి. 11 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇటు నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్కి ఒక 1/4 ఇంచు తీసేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచు తీసుకున్నాం చూడండి, ఇది వచ్చేసి స్కేల్తో కలిపేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇవ్వండి
ఈ విధంగా షేప్ వచ్చే విధంగా కలిపేసుకోండి. చాలా మందికి ప్రిన్స్ కట్ యొక్క షేప్ పర్ఫెక్ట్గా రావట్లేదు అని కూడా కొందరు అనుకుంటున్నారు. సో ప్రిన్స్ కట్ యొక్క షేప్ పర్ఫెక్ట్గా రాని వాళ్ళు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, వాళ్ళకి ఏ విధంగా తీసుకోవాలి అని నేను కామెంట్ చేశాను. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ కలవాలి అంటే ఇక్కడ మిడిల్లో 5 నుండి 6.5 మధ్యలో ఉండే విధంగా కలిపితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నారనుకోండి మీకు ప్రిన్స్ కట్ యొక్క షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, ఇక్కడి వరకు మీరు ఏం నేర్చుకున్నారు, నార్మల్ ప్రిన్స్ కట్ నేర్చుకున్నారు. సరే, ఇది కూడా కంప్లీట్ చేసేస్తాను చూడండి, ఎందుకంటే కొత్తగా ప్రిన్స్ కట్ నేర్చుకునే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఏం చేసినాం మనం, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది కింద 1/2 ఇంచ్ పెంచుకున్నాం కదా. అప్పుడు మనం బ్లౌజ్ అంటే ఫిట్టింగ్ అయిపోయేసరికి ఏంటి, ఫ్రంట్ పార్ట్ అనేది పొడుగు అయితే వెనకాల భాగం తగ్గుతుంది. అందుకోసం అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి, అప్పుడు మీకు సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్స్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా, ఆ సైడ్ జాయింట్స్ కూడా ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే ఇలా స్కేల్తో కలిపేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఈ పార్ట్ అంతా మనం ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేస్తాం. క్లియరా? ఇప్పుడు ఈ విధంగా అంతా ఓకే, కానీ మనకు కావాల్సింది ఏంటి, ఈ మోడల్ బ్లౌజ్ చూడంగానే మనకు కావాల్సింది మెయిన్గా ఈ పార్ట్ కనబడుతుంది. సో మరి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఏ విధంగా తీసేసుకోవాలి అది కూడా డౌట్ కదా. ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే ఇక్కడ నేను మొత్తం పై వరకు క్లోజ్ చేసాను, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కదా మనకి యూజ్ అవుతుంది అనేసి ఇక్కడ వరకు మొత్తం పై వరకు క్లోజ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఏమైనా డిజైన్ షేప్ పెట్టుకోవాలి, డ్రాప్ అట్లా ఏదైనా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇది ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ మనకి నార్మల్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ కావాలి. చూడండి ఇక్కడ నేనైతే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ వరకు పెట్టేసుకున్నాను, మరీ డీప్ అయితే కూడా బాగుండదు కదా. సో పై నుండి 6 ఇంచుల వరకు పెట్టేసుకున్నాను, 6.5 ఇంచులు తీసేసుకోండి, ఏం కాదు. మరీ 7 అయింది అనుకోండి కిందికి వచ్చేస్తుంది. 6.5 ఇంచుల వరకు తీసేసుకోండి. ఇక్కడ 6 ఇంచుల వరకు తీసేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఇక్కడ నేను వచ్చేసి 4 ఇంచుల వరకు తీసేసుకుంటున్నాను. ఇక్కడ నుండి 4 ఇంచులకు తీసేసుకున్నా, మిడిల్లో 6.5 తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం రౌండ్గా కలిపేసుకోండి ఇలా. సో ఇప్పుడు ఈ పార్ట్ ఉందా, మీకు షేప్ అనేది కొంచెం కరెక్ట్గా కనబడట్లేదు అని అనుకుంటే ఏం చేయండి అని అంటే ఇక్కడ కొంచెం పైకి పెంచేసేసేయండి, ఇలా కొంచెం కర్వ్ షేప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. మరి ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి ఈ ప్లేస్ అంతా మనం ఏం వాడుతున్నాం, ఈ ప్లేస్ అంతా మనం ఈ కలర్ నెట్ అయితే వాడేస్తున్నాం కదా, సేమ్ ఇక్కడ బ్లూ కలర్ నెట్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పార్ట్ అనేది కిందది కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ కిందది కట్ చేసుకోవాలి అంటే దీనికంటే పైకి ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి మనం ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి అని. ఇక్కడ నార్మల్గా మనం ఈ విధంగా ప్రిన్స్ పార్ట్ ఉంది కదా, ఈ ప్రిన్స్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం, ఇది మీకు తెలుసు. ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ వచ్చేసి మనం ఏ విధంగా కట్ చేసుకున్నాం అంటే ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాం, కానీ దీనికంటే పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అని చెప్పినాను కదా. చూడండి నేను ఏ విధంగా పైన 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకున్నాం. ఎందుకంటే సేమ్ ఇక్కడ మీరు పైపింగ్ కానీ లేదంటే ఇది ఒకవేళ మీరు ఫోల్డ్ చేసినా కూడా 1/2 ఇంచ్ అనేది లోపలికి పోతుంది ఇక్కడ ఈ ప్లేస్లో. సో అందుకోసమే మనకి ఏదైతే ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇక్కడ వరకు ఇది కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటాను. నెక్స్ట్ ఈ పార్ట్ ఒకసారి చూడండి, ఈ పార్ట్ ఎక్కడి వరకు ఇప్పుడు మార్కింగ్ చేసినాం, ఇక్కడ డాటెడ్ వరకు మాత్రమే మార్క్ చేసుకున్నాం, కానీ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ వరకు. అంటే మనం ఏం చేయాలి, దీనికంటే ఒక 3/4 ఇంచ్ అనేది కిందికి పెంచుకోవాలి, ఎందుకంటే ఇది కూడా మనం కిందికి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకోసం. సో ఈ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ విధంగా పేపర్ పైన కట్ చేసినాను. దీని యొక్క లెంత్ కూడా ఒక కిందికి ఒక 3/4 ఇంచ్ అనేది పెంచుకున్నాం. చూడండి ఈ విధంగా పెంచుకోవాలి. ఎందుకోసము అంటే దీనికి జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ లోపలికి పోతుంది, దీనికి ఖర్చు కోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అవసరం లేదు, ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకునేది. ఇలా ఓపెన్ చేసేసుకొని దీనికి ఈ డ్రిల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. సో మీకు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం తెలుసు, ఇవి 2 ప్రిన్స్ కట్ పార్ట్స్ స్టిచ్ చేయడం తెలుసు. ఇక్కడ మనం నెట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఓకే, ఈ నెట్ అనేది మొత్తం పేపర్ పైన మాత్రమే స్టిచ్ చేయాలి. మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఏంటంటే డబుల్ పేపర్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని నెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్
ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఈ కాలర్ అనేది అటాచ్ చేయాలి. కాలర్ ఉంది కదా, ఈ కాలర్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఈ కాలర్ యాడ్ చేసుకోవడానికి ఫ్రంట్ నెక్ ఎంత పొడవు తీసుకోవాలి, బ్యాక్ నెక్ ఎంత పొడవు తీసుకోవాలి అనేది మనము బ్లౌజ్ స్టిచ్చింగ్లో చూద్దాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినా యూజ్ అయిందని మీరు అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయడం, షేర్ చేయడం, అదేవిధంగా మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. సో మీరు చేసిన కామెంట్ బట్టి నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.